తెలుగు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ శివాజీ హాట్ కామెంట్ చేయడం, దానికి కౌంటర్గా అనసూయ మాట్లాడడం. అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి రాజకీయ కంటే ఎక్కువ హీట్ ఎక్కిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా వస్త్రాధారణ పైన శివాజీ చేసినటువంటి కాంట్రవర్సీని పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నాయి ఒకవైపు. అదే సందర్భంలోనే శివాజీకి మద్దతు లభిస్తుంది. ఇంకోవైపు అనసూయ కూడా చాలా హాట్గా కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఇలా వస్త్రాధారణ మీద మాట్లాడేటువంటి వారిపైన చాలా ఘాటుగా స్పందించారు. ఒక 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 స్థాయిలో శివాజీని కొట్టేస్తామా అన్నంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో ఫైట్ జరుగుతుంది. మనతో మాట్లాడడానికి వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శ్వేతారెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు శివాజీ కాంట్రవర్సీని ఎలా చూడాలి? అంటే ఇది చూడ్డము అంటే గిన శివాజీ ఎవరైతే ఇలాంటి కామెంట్లు చేశారో మహిళల పైన చాలా దురదృష్టకరం. ఎందుకంటే మహిళల వస్త్రధారణ పైన అతను చేసిన కామెంట్, అలాగే కొన్ని అనగూడని పదజాలం అంటే కొన్ని మాటలు మాట్లాడాడు అతను. అది అసలు ఎంత ఇబ్బందికరమైన మాట మాట్లాడాడంటే ప్రతి మహిళ కూడా విన్న ప్రతి మహిళ కూడా అసలు శివాజీని ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి అతనికి నోరెలా వచ్చిందో మహిళల పైన. మహిళలు అంటేనే మన భారతదేశంలోనే పూజింపబడతారో అటువంటి మహిళలను అంత అసభ్య పదజాలంతో మాట్లాడడం నిజంగా బాధ అనిపించిందండి. అంటే భారతదేశ మహిళ కట్టు బొట్టు చారిసీరతో నిండుగా కనిపించేటువంటి వాళ్ళు ఇప్పుడు మోడర్న్ మోజులో పడి కనిపించినటువంటి చిన్నటువంటి వస్త్రాధారణ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సమాజానికి ఎలాంటి మెసేజ్ తీసుకుతున్నారు అనేది కదా శివాజీ కామెంట్. అంటే భారతీయ వస్త్రధారణ అనేది పూర్వకాలం నుంచి ఉన్నది, నిండైన కట్టుబొట్టు. కానీ ఇప్పుడున్న ఫాస్ట్ యుగంలో దానికి తగ్గట్టుగా, ఈ ఫాస్ట్ యుగానికి తగినట్టుగా కొద్దిగా వస్త్రధారణ అనేది మార్పులు చెంది ట్రెండీగా అయిపోయింది తప్ప. మరీ ముఖ్యంగా ఇంకొకటి విషయం చెప్పుకోవాలంటే, ఈ శివాజీ అనే మనిషి ఇతను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాడు. సినిమా ఇండస్ట్రీలో అన్నదే అతను ఒక కథానాయకుడిగా, ఒక హీరోగా అతను డ్యాన్స్ చేస్తున్నాడు, నిర్మాతగా ఉంటున్నాడు అంటే అతని సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడం ఎందుకు? ఆ ఐటమ్ సాంగ్లో నటించే అమ్మాయిలు కూడా వాళ్ళకి చిట్టిపొట్టి బట్టలు వేయించి ఆయన పక్కన ఉండే హీరోయిన్ కూడా చిట్టిపొట్టి బట్టలు వేసుకోవాలి. కానీ అంతే ఈ సమాజానికి వాళ్ళే నేర్పిస్తున్నారు ఈ చిట్టిపొట్టి బట్టలు అనేవి. వాళ్ళ ఐటమ్ సాంగ్స్ వాళ్ళ హీరోయిన్లతో వేయిస్తున్నారు. అతనే అలాంటి మాటలు మాట్లాడడం నిజంగా విడ్డూరంగా ఉంది. అంటే మనం చూసాం నాగబాబు మాటలు, అసలు స్త్రీకి స్వేచ్ఛ ఉంది, స్త్రీ వస్త్రాధారణ పట్ల ఎవరు కామెంట్ చేయడానికి లేదు, సోషల్ పోలీసింగ్ మహిళలపై ఉంది అని చెప్పి వ్యాఖ్యానించారు. ఎట్లా చూడాలండి? నాగబాబు గారు శివాజీ మాటల గురించి మాట్లాడడం నేను కూడా చూశాను ట్విట్టర్లో. కానీ నాగబాబు గారు మాట్లాడే విధానంలోనే నోటిదులు అనేది కనిపిస్తుంది ఆయన మాటల్లో. ఆడవారు అనే దానికి ఆయన ఆడది ఆడదాన్ని అంటూ పదే పదే మాట్లాడుతున్నాడంటేనే ఆయన నోటిదూలో తెలిసిపోతుంది. అంటే మనం వస్త్రాధారణ పైన అనసూయ యొక్క మాటలను ఎలా చూడాలి? అంటే ఆ అమ్మాయి కూడా చెప్పింది ఎలాగంటే, ఇప్పుడు ప్రపంచానికి తగినట్టుగా వస్త్రధారణ మారుతుంది, ప్రతి స్త్రీకి స్వేచ్ఛ అనేది ఉంటుంది. అంటే చిట్టిపొట్టి బట్టలు వేసుకున్నంత మాత్రాన మగవాళ్ళకి ఉద్దేశాలు మారుతాయి లేడీస్ని చూస్తేనే కాదు. మగవాళ్ళ మనసే అలా ఉన్నప్పుడు వాళ్ళు నిండుగా వేషధారణ వేసుకున్నా, అంటే నిండుగా చీర కట్టుకున్నా కూడా, చిన్న డ్రెస్సులు వేసుకున్నా కూడా వాళ్ళ మనసుల్లో ఉండాలి. అలాంటి చెడు ఆలోచనలు అనేవి రాకుండా ఉండాలి. కానీ నిండైన చీర కట్టుకున్న ఆ స్త్రీని చూస్తే కూడా కొంతమంది చెడ్డ మగవాళ్ళు ఉంటారు, వాళ్ళ కళ్ళు అలాగే ఉంటాయి. అంతే తప్ప దానికి సంబంధం లేదు. అందుకే అమ్మాయి ఎలా చెప్పింది. ఒకవైపు మేధావులు మాట్లాడుతున్నారు, మరోవైపు చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. అత్యాచారాలు అఘాయిత్యాలు పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం లేడీస్ యొక్క వస్త్రధారణ అంటున్నారు. దీంట్లో ఎలా చూడాలి? ఇవన్నీ కాదండి, లేడీస్ యొక్క వస్త్రధారణను బట్టి అత్యాచారాలు మానభంగాలు పెరిగిపోయినాయంటే ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే మన సొసైటీలో ఉన్న మగవారి మనస్తత్వం కూడా మారాలి. సమాజానికి తగ్గట్టుగా, ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా లేడీస్ మారుతున్నారు తప్ప, అంతే తప్ప వాళ్ళు ఏదో ఇప్పుకొని తిరగాలని చెప్పి అలాంటిది కాదు అసలు. ఇవన్నీ చేస్తుంది మగవాళ్ళు. ఇలాంటి కామెంట్లు చేయడము అంటే ఆడవారు అంటేనే వాళ్ళకు ఒక చులకన భావం. అందుకే ఆడవాళ్ళు ఏం చేసినా, నిండ కట్టుకున్నా చీర కట్టుకున్నా వాళ్ళు కళ్ళు అలాగే ఉంటాయి, చిన్న బట్టలు వేసుకున్నా అలాగే ఉంటాయి తప్ప దానికి సంబంధం అయితే లేదు. అంటే మహిళా కమిషన్ ముందుకెళ్ళి పొరపాటు అయింది, తప్పు దొరికింది, సారీ చెప్పాడు శివాజీ. సారీ చెప్పడాన్ని సమర్థిస్తారా?
సారీ చెప్పడం అంటే నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడి లేడీస్ అందరినీ అవమానం చేసి లాస్ట్లో వచ్చి నేను సారీ చెప్తా అంటే ఇది కుదురుతుందా? అంటే హత్య చేసి నేను సారీ చెప్తా అంటే మనుషుల్ని ఇష్టానుసారం మాట్లాడి నేను సారీ చెప్తా అంటే కుదురుతుందా? ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆయన్ని ఏకి పారేస్తున్నారు కాబట్టి నేను సారీ అని అంటున్నాడు కానీ ఆయన మాట్లాడే ముందు ఉండాలి. ఆయనకు ఎలా మాట్లాడుతున్నా, నేను మహిళల గురించి ఎలా మాట్లాడుతున్నా అనేది ముందు సభ్యతా సంస్కారం నేర్చుకొని మాట్లాడాలి అతను. ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుంది. సరే, ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఒకవైపు చూస్తే మీరు మహిళలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మహిళలకు మెసేజ్ అంటే ఇప్పుడు ఆయన ఆ శివాజీ ఏదో మాట్లాడాడని చెప్పి మహిళల పైన కామెంట్లు ఇవన్నీ కాదు. మహిళలకు నేను వాళ్ళకి మెసేజ్ ఇచ్చే పరిస్థితి అని కాదు కానీ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడే పరిస్థితి కాదు. ఎందుకంటే వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. వాళ్ళకు ఏదైతే కంఫర్ట్ ఆ డ్రెస్ అన్నది ఆ టైంకి సందర్భానికి తగినట్టుగా వాళ్ళు వేసుకుంటారు తప్ప ఇదే వేసుకోవాలి అదే వేసుకోవాలని గీతలు గీసి చెప్పడం సభ్యత కాదు, సంస్కారం కాదు. మరీ ముఖ్యంగా ఈ శివాజీ అనే మనిషి ఎందుకు ఇలా మాట్లాడాడో కానీ అది కాకుండా ఈ శివాజీ ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ మనిషే. అతను ఈ దండోరా అనే సినిమా ఏదో అది ఈవెంట్కి సంబంధించి అంటే ఇలాంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడితే ఆ సినిమాకి ఏదో పబ్లిసిటీ వస్తుంది అనుకున్నాడో ఏమో, అందుకనే ఆడవాళ్ళ మీద పడ్డాడు అతను. అంతే. పబ్లిసిటీ కోసం శివాజీ ఎప్పుడు కూడా ఇలా కాంట్రవర్సీ చేస్తాడా? అతను ముందు నుంచి కూడా కాంట్రవర్సీ మనిషే. అందుకే గరుడ పురాణం శివాజీ, ఆయన పేరే గరుడ పురాణం శివాజీ. ఇంతకు ముందు నుంచి కూడా శివాజీ ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ మనిషే కానీ సభ్యత సంస్కారం ఉన్న మనిషి అయితే కాదు అసలు అతను. శివాజీకి సభ్యత సంస్కారం లేదు, కాంట్రవర్సీ ఎక్కువ కోరుకుంటారు, ఎప్పుడు కూడా వార్తల్లో ఉండాలని చూసుకుంటారు. ఇటీవల కాలం కూడా తను మర్చిపోయినటువంటి పరిస్థితి, అందుకే ఇలాంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడారు. అయితే మహిళల యొక్క వస్త్రధారణ పట్ల, వాళ్ళ స్వేచ్ఛ పట్ల ఎవరు కూడా కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి స్వేచ్ఛకు ఉన్నట్లు వాళ్ళ కంఫర్ట్ ఏదనిపిస్తే అలా చేయొచ్చు అని చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.